Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన కుమ్ములాట ఇలా 15 ఏళ్లు ఎలా? కనీసం 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత చెక్కు చెదరకూడదని పై స్థాయిలో నేతలు పదే పదే చెబుతుంటే కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాత్రం సీన్ రివర్స్లో ఉందట. ఇక్కడ టీడీపీ జనసేన మధ్య కుమ్ములాటలు నిత్యం రచ్చకెక్కి రెండు పార్టీల అధిష్టానాలను ఇబ్బంది పెడుతున్నాయి. మరి ముఖ్యంగా అవనిగడ్డ టీడీపీకి ఇన్ఛార్జ్ లేకపోవడంతో కేడర్తో సమన్వయం చేసుకుని ఒక్క తాటి మీదకి తెచ్చే నాయకులు కరువయ్యారని అంటున్నారు. ఇక్కడ జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా గెలిచారు మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. గతంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనది. ఇక 2024లో కూటమి పొత్తు కుదిరినప్పుడు టీడీపీలోనే ఉన్నారాయన. ఒప్పందంలో భాగంగా అవనిగడ్డ జనసేన కోటాలోకి వెళుతుందని తెలియగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది మండలి వర్గం. అలాగే లోకల్ జన సైనికులను ఉద్దేశించి చేసిన విమర్శలు కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే చివరికి అనూహ్యంగా ఆయనే జనసేన టికెట్ దక్కించుకోవడం, ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయిన పరిణామాలు. ఇక అప్పటిదాకా తెలుగుదేశంలోనే ఉన్నందున ఇబ్బందులేం రావని టీడీపీ కేడర్ని కూడా బుద్ధప్రసాద్ కలుపుకుని పోతారని అంతా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదన్నది లేటెస్ట్ టాక్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రెండు పార్టీల అధిష్టానాల దృష్టికి వెళ్ళాయట. ఒకప్పుడు అదే కేడర్తో కలిసి పనిచేసిన నాయకుడు ఇప్పుడు వాళ్లనే ఎందుకు కలుపుకొని పోలేకపోతున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు బుద్ధప్రసాద్ జనసేనలో చేరిన తరువాత టీడీపీ ఇన్ఛార్జిని నియమించలేదు. దీంతో మండల పార్టీ నాయకులే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్ని జనసేనలోకి తీసుకువెళుతున్నారని, దాంతో తాము బలహీనపడుతున్నామన్నది తమ్ముళ్ల ఆవేదన. అలాగే పనుల కేటాయింపుల్లో కూడా ఎమ్మెల్యే తమను పక్కన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఆయన అల్లుడు, కుమారుడు జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. ఇసుక, బుసక, మద్యం అమ్మకాలు, చేపల చెరువుల తవ్వకాలు, ఇలా అన్ని ఆర్థిక వ్యవహారాలలో ఇద్దరు జోక్యం ఎక్కువ కావడంతో పాటు టీడీపీ నేతలను పూర్తిగా పక్కన పెడుతున్నారట. తమ్ముళ్ల కడుపు మంటకు అది కూడా ఒక కారణం అంటున్నారు. ఈ పరిస్థితులలో గతంలో జరిగిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ ముందే తమ గోడు వెళ్లబోసుకున్నారు తెలుగుదేశం నాయకులు. ఇక తాజాగా మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు కూడా కుమ్మలాటల ప్రస్తావన వచ్చింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయాన్ని లోకేష్ దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారట. త్వరలోనే ఇన్ఛార్జిని నియమించి సమస్య పరిష్కరిస్తానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు టీడీపీ నాయకులు. అయితే అది జరిగి వారమైనా గడవక ముందే మళ్లీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ ముందే మరోసారి కార్యకర్తలు బుద్ధప్రసాద్ తీరును నిరసించడం చర్చగా మారింది. కోడూరు, నాగాయలంక మండలాలకు సంబంధించిన నాయకులు ఎక్కువగా ఎమ్మెల్యేపై ఆగ్రహంగా ఉన్నారట. ఈ కుమ్మలాటలకు రెండు పార్టీల అధిష్టానాలు ఎలా చెక్ పెడతాయో చూడాలి.